1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ప్రభుత్వం ఉన్నా కూలిపోయినా ఏం జరిగినా సరే భారతదేశాన్ని అణుశక్తిగా మార్చాలని ఆయన సంకల్పించారు. దీనికోసం ఆయన ఆ బాధ్యతను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి అప్పగించారు. ఆ సమయంలో అమెరికన్ గూఢచారి శాటిలైట్లు భారతదేశంపై నిఘా ఉంచాయి. వారికి కొంచెం క్లూ దొరికినా అన్ని పనులు ఆగిపోయి ఉండేవి. శాస్త్రవేత్తలు ఒక తెలివైన ప్రణాళిక వేశారు. నిజమైన పని దాచబడటానికి పోఖ్రాన్లో సైనిక వ్యాయామం అనే సాకు ఇవ్వబడింది. శాస్త్రవేత్తలు సైనిక యూనిఫామ్లు ధరించి పనిచేయడం ప్రారంభించారు. రాత్రిపూట యంత్రాలు మరియు సామాగ్రి నిశ్శబ్దంగా పంపిణీ చేయబడ్డాయి. అమెరికాను మోసం చేయడానికి చెడు వాతావరణం గురించి తప్పుడు వార్తలు కూడా వ్యాప్తి చేశారు. చివరికి మే 11, 1998న భారతదేశం 5 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. దేశం మొత్తం సంతోషించింది, కానీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అమెరికా యొక్క నిఘా విఫలమైంది. భారతదేశం గర్వంగా అణ్వస్త్ర శక్తిగా మారింది. ఈ మహత్తర కార్యాన్ని అద్భుతంగా పూర్తి చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.